హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన 6 నెలల పసికందు మృతదేహం మాయం కావడం కలకలం రేపుతోంది. చార్మినార్ ఝాన్సీ బజార్కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు పుట్టారు. అయితే వారికి అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో కవలలకు బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ శనివారం ఓ పసికందు మృతి చెందింది. దీంతో పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో మృతదేహం ఖననం చేశారు కుటుంబ సభ్యులు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మరో పసికందు కూడా మృతి చెందింది. సోమవారం రెండో పసికందు అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు వచ్చిన కుటుంబ సభ్యులకు విస్తుపోయే సీన్ కనిపించింది. మొదటి పసికందును పూడ్చిన ప్రాంతంలో గుంత తీసి ఉండడాన్ని గుర్తించారు. గోతిలో మృతదేహం కనిపించకపోవడంతో షాక్ కు గురయ్యారు కుటుంబ సభ్యులు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. శ్మశాన వాటికలోని కాటి కాపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.